ఏ రోజు కానీ మాకు సీటు గురించి కానీ మా అభివృద్ధికి నిరోధకులుగా మేము వ్యవహరించలే. ఆ రోజు కూడా 28 అంశాలుంటే జనరల్ బాడీ మీటింగ్లో 16 అంశాలు మొత్తం ప్రజల సమస్యల మీదనే మేము మాట్లాడడం జరిగింది. మేము ప్రజల సమస్యల మీదనే మేము తీర్మానం చేయడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడ కానీ వాలంటరీ వ్యవస్థ లేదు. కడప నగరంలో బలహీన వర్గాల మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు విద్యా వాలంటరీ కావాలి, వాళ్ళ చాలిచ్చానని చదువు చెప్తున్నారు. సరైన ఫ్యాకల్టీస్ లేవు స్కూల్స్లో. మా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు వలన స్కూల్స్ అన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి. ఆడ సోషల్ టీచర్ లేరు, సైన్స్ టీచర్ లేరు అనే ఆలోచనతో మేమందరం కూడా విద్యా వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి 120 మందికి మా కార్పొరేషన్ నిధుల నుంచి అందరికీ జీతాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా భవిష్యత్ తరాలనేటువంటి బాగుభారత పౌరుల్ని తీర్చిదిద్దాలి. వాళ్ళు కూడా ఉన్నత చదువుకోవాలి. వాళ్ళ బిడ్డలు కూడా కూలీ నాలిగా పని చేసుకోకూడదు. వాళ్ళు కూడా బాగుంటే వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు అవుతారని మా జగన్మోహన్ గారి ఆలోచనతో మేము ముందుకెళ్తే అలాంటి తీర్మానం కూడా నువ్వు చేయనీకుండా దాని మీద కోర్టుకు పోతావు. ఈరోజు మా జనరల్ బాడీ మీటింగ్ 24 తేదీన జూన్ 20 తేదీన జరిగిన దాంట్లో హైకోర్టు కూడా ఇవన్నీ కూడా ఆమోదిస్తూ మీరు తీర్మానం చేసి అజెండాలో రాయండి అంటే నిన్న ఆమె కోర్టుకు వేసి అవన్నీ తీర్మానం జరిగకుండా స్టేటస్కో దాన్ని చూస్తుంది. అభివృద్ధి కోరుకునే వ్యక్తులము భవిష్యత్ తరాల భావిభారత పౌరుల కోసం చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత విద్య చదువుకోవాలని ఆక్షింత చేసే దాంట్లో ఈ రోజుకి 4 నెలలు అవుతుంది. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళ స్కూల్స్ పోవడంలే. 15th ఫైనాన్స్ మేమన్నీ తీర్మానం పెట్టేటి కూడా ఆ రోజు అజెండా చదవనీయకుండా, ఆ తీర్మానం చేయనీయకుండా పేపర్లు చించి మీరందరూ ఉన్నారు. ఆ రోజు ఆమె చేసిన యాగి కేవలం కుర్చీ కోసం మీరు ఆలోచన తప్ప మేము కాదు. పదవి ఆశించే వ్యక్తులం కాదు. మా పాలకవర్గానికి కుర్చీ లేకుండా చేసి ఈరోజు ఆ కుర్చీనే మాకు ప్రధానం. ఆ కుర్చీ లేకుండానే అంతెందుకు నిన్న ఆగస్టు 15న అందరూ కలారా చూశారు. రాష్ట్రం చూసింది, జిల్లా చూసింది, భారతదేశంగా తెలుగు వారు ఎక్కడున్నారో అందరూ కూడా చూశారు. అధికారుల మీదకి నాకు చేయలేదని వాళ్ళతో కూడా కుర్చీ గలట. ఛాలెంజ్ చేస్తానా, మీరు అధికారంలో ఉన్నారు, ఒక్క రూపాయి అవినీతి జరిగిందని మీరు నిరూపించండి. నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, మీరు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా?